ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్లోనికి వెళ్దాం. ప్రార్థన మరి చాలా సమయం అవుతుంది కనుక మరి మన మధ్యలో కొంతమంది వృద్ధులను మనం ఆహ్వానం తెలియజేస్తాం. వారు వస్తున్నారు. మనం ఎక్కువసేపు వారిని ఉంచకుండా వారికి ఇవ్వాల్సిన వస్త్రాలు మనం త్వరగా ఇవ్వడానికి ప్రయత్నించేద్దాం. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన మాసమంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటాన్ని మాకు దయచేసి ప్రభా డిసెంబర్ 25వ తేదీన 2025వ సంవత్సరము ప్రభా ఈ రీతిగా మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఎన్నిక లేని మమ్మలను మనుషుల చేత తృణీకరింపబడుతున్న మాకు ప్రభా చక్కటి తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా మీ ప్రజలతో నేరుగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క సత్యవాక్యమును తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనస్సు అందరికీ మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని ప్రభా మీరు మాత్రమే తండ్రి ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా మహిమ పొందమని, మారు మనసు లేని వారికి మారు మనసును, రక్షణ లేని ప్రజలకు రక్షణ మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ద్వారా ఈ ప్రార్థన మనవులు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమెన్. చాలా సంతోషం. మరి మరొకసారి ప్రకటన, పిలవబడిన వారు మరి చాలా సమయం అవుతుంది. మీరు మనందరినీ ప్రేమపూర్వకంగా ఈ క్రిస్మస్ ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తున్నాము. మాతో కలిసి కొన్ని నిమిషాలు మాత్రమే ఆరాధన చేయవలసిందిగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క దీవెనలు మీరందరూ పొందుకుంటారని మేము ఆశపడుతున్నాము. మరి చక్కగా వాక్య సందేశంలోనికి వెళ్దాం. చాలా జాగ్రత్తగా మనం అందరము కలిసి దేవుని మాటలు వినడానికి వేగురు పడదాం, ఆశ కలిగి ఉందాం. దేవుడు ఉదయకాల సమయంలో ఆయన నూతన కార్యము ఈ ప్రాంతం పట్ల దేవుడు జరిగించును గాక. ఆమెన్. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ 2025వ సంవత్సరము డిసెంబర్ మాసము 25వ తేదీ ఈరోజు క్రిస్మస్ కదా. ఈరోజు ఈ క్రిస్మస్ సెలబ్రేషను ఆయన రక్షణలో ఉన్నవారు, ఆయనను రక్షకుడిగా అంగీకరించిన వారు, ఆయనను దేవుడిగా స్వీకరించిన వారు చాలామంది క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారంటే, వీడే సరిపోయింది కదా, క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారంటే చాలామంది ఈ క్రిస్మస్ను, క్రీస్తు పుట్టుకను ఒక పండగగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఒక పండగగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ని మార్పు లేకుండా క్రిస్మస్ని ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అయ్యా, నువ్వు రక్షణ పొందావా, నువ్వు క్రీస్తును ఆరాధించడానికి నీకు అర్హుడువా, నువ్వు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడ్డావా, ఈ క్రిస్మస్ నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటున్నావు కదా, ఈ క్రిస్మస్ నువ్వు ఆరాధన చేస్తున్నావు కదా, ఈ క్రీస్తుని ఆరాధిస్తున్నావు కదా, నువ్వు మారు మనసు పొందావా, నువ్వు రక్షణలో ఉన్నావా అని మనం అడిగామనుకోండి, వారికి సరిగ్గా ప్రార్థన తెలీదు, సరిగ్గా వారి యొక్క మందిరానికి క్రమముగా వెళ్ళలేరు, పాటలు పాడలేరు. క్రీస్తు యొక్క ఎందుకు వచ్చే విషయాన్ని కూడా తెలియలేని వారు కూడా ఈరోజు క్రిస్మస్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరు సెలబ్రేషన్ చేయాలో, ఎవరు క్రీస్తుని ఆరాధించాలంటే ఎవరైతే మార్పు చెందుతారో, మార్పు చెందుతూనే ఆ ఆరాధన దేవుడికి స్వీకరిస్తాడు. దేవుడు ఆ ఆశీస్సులు ఖచ్చితంగా ఆరాధన చేసుకుంటున్న వారి మీద ఖచ్చితంగా ఉంచుతాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ అనగానే ఇంటికి రంగులు వేసుకోవడము. దేనికి వేసుకోవడం అంటే రంగులు, ఇంటికి రంగులు మంచి మంచి డిజైన్ చేయించుకోవడము, లక్షలు ఖర్చు పెట్టడము, వేల ఖర్చు పెట్టడము, ఇంటికి రంగులు వేసుకుంటున్న వారు కొంతమంది మనం చూస్తున్నాం.
మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే కొత్త బట్టలు. క్రీస్తు ఎందుకు పుట్టాడంట? ఇంటికి రంగులు వేసుకోవడానికి. మరి కొంతమంది ఒంటికి కొత్త బట్టలు వేసుకోవడానికి క్రీస్తు పుట్టాడా? ఈరోజు అలాగే కదా పండగ చేస్తున్నారు. మంచి కలర్స్ వేస్తున్నాము, మంచి బట్టలు కుట్టించుకుంటున్నాము. మా కాకినాడ పట్టణంలో ఎన్నో షాపింగ్ మాల్స్ రోజు రోజుకి కొత్త కొత్త మాల్స్ ఓపెన్ అవుతున్నాయి తెలుసా? ఎందుకంటే క్రిస్మస్ వచ్చేస్తుంది, క్రైస్తవులు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, వారి పండగ రోజు వచ్చేస్తుందని ఏం చేస్తున్నారంటే మొన్నే ఒక 4-5 రోజులు అవుతుంది మరొక షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యిందండి. అంతకుముందు ఒక మాల్ ఓపెనింగ్ అయ్యింది. ఈ మధ్యలో ఈ నెలలోనే 2-3 పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెన్ చేశారు. దేనికో తెలుసా? అంటే క్రైస్తవులు ఏమనుకున్నారంటే క్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసా? కొత్త బట్టలు వేసుకోవడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మనం పండగ చేసుకోవడానికి వచ్చాడని ఏం చేస్తున్నారంటే కొంతమంది కొత్త బట్టలకి పరిమితం అయిపోయారు. కొంతమంది ఇంటికి రంగులు వేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? డీజీ సౌండ్ పెట్టి రికార్డింగ్ డాన్స్ వేస్తున్నారు. పాటలైతే దేవునివి, కానీ అల్లరంతా ఎవరిది తెలుసా? సాతానుది. రకరకాల స్టెప్పులు సినిమాల్లో డాన్సులు హీరోలు వేస్తారు తెలుసా? అట్టి రీతిగా లైట్లు పెట్టి రకరకాలుగా డీజీ సాంగ్స్ పెట్టి ఈరోజు అల్లరపాలు చేస్తున్నారు. క్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసా? వాళ్ళకి డాన్సులు వేయడానికి, గెంటులు వేయడానికి, అల్లరితో కూడిన ఆటపాటలు చేసుకోవడానికి, విందు వినోదాలు చేసుకోవడానికి, పార్టీలు చేసుకోవడానికి. ఒక విషయం చెప్పనా? ఈ క్రిస్మస్ ద్వారా, ఈ క్రిస్మస్ నెలలో ఎక్కువగా వ్యాపారము, ఎక్కువగా క్రీస్తు పేరట లక్షల కోట్ల వేల రూపాయలు వ్యాపారం జరుగుతుందో తెలుసా? స్టార్స్, లైటింగ్స్ అని, కొత్త బట్టలన్నీ, పెయింట్ షాపుల దగ్గర కానివ్వండి. అటే రీతిగానే ఈ క్రిస్మస్ ద్వారా ఎప్పుడు మద్యం అంతగా అమ్ముడవ్వలేని మద్యం ఈ క్రిస్మస్లో కూడా ఎక్కువగా మద్యం అమ్ముడవుతుందంట తెలుసా? కోట్ల విదేశాల్లో కోట్ల పార్టీలు చేసుకొని కోట్ల ఖర్చు పెట్టి ఈ విదేశాలలో క్రీస్తు పుట్టాడని ఏం చేస్తున్నారు? పార్టీలు చేసుకుంటున్నారు. అయ్యా క్రీస్తు ఎందుకు పుట్టాడంటే వారు అనుకుంటున్నారు, క్రీస్తు ఎందుకు పుట్టాడంటే మేము పార్టీలు చేసుకోవడానికి క్రీస్తు పుట్టాడు, మేము కొత్త బట్టలు వేసుకోవడానికి క్రీస్తు పుట్టాడు, మేము ఇంటికి రంగులు వేసుకోవడానికి క్రీస్తు పుట్టాడు, మేము డీజే సాంగ్లు పెట్టి సౌండ్ పెట్టి డాన్సులు వేయడానికి ఈరోజు క్రీస్తు పుట్టాడని ఈరోజు చాలామంది వ్యర్థంగా క్రీస్తును ఆరాధించిన వారు ఉన్నారు. అట్టి ఆరాధన నువ్వెన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల ఖర్చు పెట్టినా ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మహిమపరచబడడు. ఎప్పుడు మహిమపరచబడతాడో తెలుసా? క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? క్రీస్తు యొక్క కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకానికి రావడవలసిన కారణం ఏంటనే ఆ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, ఆ సత్యాన్ని తెలుసుకుంటావో, ఆ క్రీస్తుని మనస్ఫూర్తిగా నీ హృదయంలోనికి ఎప్పుడైతే ఆహ్వానమిస్తావో, నువ్వు ఎప్పుడైతే మార్పు చెంది ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నావో అప్పుడు నిజంగా క్రీస్తు మహిమపరచబడతాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. అప్పుడు మహిమపరచబడతాడు. కానీ వ్యర్థంగా మనం ఆరాధన చేసేస్తే, వ్యర్థంగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి, మెరీ క్రిస్మస్ అండి, హ్యాపీ క్రిస్మస్ అని అంటే క్రీస్తు మురిసిపోడండి, క్రీస్తు గణపరచబడడు. క్రీస్తు ఆ మాట చెప్పగానే, మార్పు లేని ప్రజలు ఆ మాట చెప్పగానే దేవుడు సంతోషించి గెంతులు వేసేడు దేవుడు కాదు. మనము మార్పు చెంది, మనం మారు మనసు పొంది, నిజంగా పశ్చాత్తాపపడి, అయ్యా ఈ లోకానికి ఎందుకు వచ్చావు ఆ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు నువ్వు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు, అప్పుడు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పు. ఖచ్చితంగా దేవుడు మహిమపరచబడతాడు. ఇదిగో నా బిడ్డ, ఇదిగో సత్యాన్ని తెలుసుకుంది, మారు మనసు పొందింది, బాప్తిసము పొందింది అని అప్పుడు మనము క్రిస్మస్ను అనేక మందిగా ప్రేమను తెలియజేస్తున్నప్పుడు క్రీస్తు మహిమపరచబడతాడు. ఈరోజు మనం క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో బైబిల్లో నుంచి కొన్ని లేఖన భాగాలను మనం చూద్దాం. మొదటిగా మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం
ఆ మాట మనం చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అసలు కన్య గర్భము ధరించి కుమారుని కనడానికి కారణం ఏంటో తెలుసా? తన ప్రజలమైన మనలను రక్షించడానికి. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడంట? మనలను రక్షించడానికి పుట్టాడు. ఆయనే మనలను రక్షించును. ఆయనే మనలను రక్షించును. రక్షించే నాదుడు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. నా యేసుక్రీస్తు తప్ప రక్షించే సామర్థ్యం కలిగిన ఏ ఒక్కరు భూప్రపంచంలో భూమి మీద ఎవరు లేరు. ఎందరైతే ఆరాధించబడుతున్నారో, ఎందరైతే పూజించబడుతున్నారో, ఎందరైతే కొనియాడబడుతున్నారో వారందరికీ సాధ్యము కానిది నా యేసుకి సాధ్యం. ఏంటో తెలుసా? నన్ను రక్షించి, నా పాపముల నుండి నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి, భూమికి దిగివచ్చాడు. ఆయన దేనికి వచ్చాడంట? దేనికి దిగి వచ్చాడు? నిన్ను నన్ను నీ పాపముల నుండి, నా పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము, పాపులను, ఎవరినంట? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? మనిషి కుమారుడుగా వచ్చాడు. దైవత్వమును విడిచిపెట్టి, ఆ మహిమని విడిచిపెట్టి ఒక మానవాకారము ధరించి కన్య గర్భము ద్వారా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలామంది అంటున్నారు కదా సోషల్ మీడియాలో, మేము పాపులమేంటి, మా పాపాల కొరకు ఆయన రావడం ఏంటి, మేము పాపులమని ఎవరు చెప్పారు అంటున్నారు. ఒక మాట చెప్తున్నాను, బాల్యము నుంచి నీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఏ చిన్న పాపం చేయలేదా? ఎవరైనా ఉన్నారా? ఒక్క పాపం చేయకుండా, చిన్న అబద్ధం ఆడకుండా పాపం చేయలేని నరుడు ఎవడైనా భూమి మీద ఉన్నాడంటే బైబిల్ అంటుంది ఒక్కడును నీతిమంతుడు లేడంట. ఎవడు లేడంట? ఒక్కడు కనబడట్లేదంట. ఆయన నేత్రాల భూలోకముని వైపు చూస్తున్నప్పుడు ఒక్కడు కూడా నీతిమంతుడు కనిపించట్లేదంటండి. ఎవడనూ లేడు. ఒక్కడైనా లేడంటే ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఒక్కడు కూడా కనిపించట్లేదంటండి. ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారు? నేనే పాపం చేశానంటే నువ్వు ఏ పాపం చేసావో నీ గ్రంథాలు విప్పి చూస్తే నీకే తెలుస్తుంది. మా పరిశుద్ధ గ్రంథము వరకు వద్దు, కానీ మీ గ్రంథములో మీరు విప్పి చూస్తే నువ్వే హాని చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, చిన్న అబద్ధం ఆడకుండా, చిన్న అన్యాయం చేయకుండా, నీ ఆలోచనలు, నీ తలంపులు బాల్యం నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నాయి అని ఎవరైనా గుండెల మీద చేసుకుని చెప్పగలిగిన ధైర్యం ఎవరైనా భూమి మీద మనుషుడికి ఉందా? ఒక్కడికి కూడా లేదు. తెలుసా? చిన్న అబద్ధమైనా మనం ఆడుతాం, చిన్న మోసమైనా మనం చేస్తాం, చిన్న అన్యాయమైనా మనం చేస్తాం. కోపపడడం కూడా పాపమే, ఒకరిని అన్యాయం చేయడం కూడా పాపమే, ఒకరిని మోసం చేయడం కూడా పాపమే, అబద్ధం ఆడడం కూడా పాపమే, నీ భార్యని అసహించుకోవడము పాపమే, ముసలాళ్ళని తిట్టుకోవడం కూడా పాపమే, ఇన్ని చెవిటి వారిని, మోగవారిని, గుడ్డివారిని, కుంటువారిని, వికలాంగులను నువ్వే మాత్రం ఒక మాట తోలనాడినా అది పాపమే. ఒకవేళ నువ్వు నీకు తెలుసో తెలియకో నీ నోటి నుంచి బూతులు వచ్చినా అది కూడా పాపమే. అంటే ఏ పాపం చేయకుండా మనిషి అనేవాడు ఎవ్వడూ లేడండి. అందరూ పాపం చేశారు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? పాపులమైన మనలను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇంకో మాట చెప్పనా? లోకాగా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మరొక మాట మనకి కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. నశించిన దానిని
నశించిన దానిని, పాడైపోతున్న మనుషులను, నశించిపోతున్న మనుషులను వెతకి 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 రక్షించడానికి యేసుక్రీస్తు ఆ పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. దేని నశించుదాన్ని? నశించిపోతున్న మనలను, పాడైపోతున్న మనలను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనము ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో, అయ్యా పాడైపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన నా భర్తను, పాడైపోయిన నా భార్యను, పాడైపోతున్న నా బిడ్డలను, పాడైపోతున్న నా స్నేహితులను, నా బంధువులను, నా ఇరుగు పొరుగు వారిని రక్షించడానికి లోకానికి వచ్చావా అని ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని ఆయన రక్షకుడుగా అంగీకరించి మన పాపపు విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని ఆయన ఎదుట, సంఘం ఎదుట ప్రమాణం చేసి, అయ్యా ఇక్కడి నుంచి నేను పాపపు జోలికి వెళ్ళను, ఆ యొక్క లోకపు జోలికి వెళ్ళను, ఆ లోకపు ఆలోచనల నుంచి నేను తీసివేశాను అని ఎవరైతే అంగీకరిస్తారో వారు నిజమైన క్రిస్మస్ వారి ద్వారా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మారు మనసు పొందకుండా ఆ క్రిస్మస్ చేస్తే ఆ క్రిస్మస్ ద్వారా దేవుడు మహిమపరచబడడు. నేను మారు మనసు పొంది, నేను బాప్తిసం పొందుకొని, నేను పశ్చాత్తాపపడి, అయ్యా నశించిన దానాన్ని వెతికి రక్షించడానికి వచ్చావా, పాపునైనా నన్ను రక్షించడానికి వచ్చావా, తన ప్రజలమైన మమ్మలను, నీ ప్రజలమైన మమ్మలను రక్షించడానికి వచ్చావా అని సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, మారు మనసు పొందుతారో అలాంటి వారు హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే ఖచ్చితంగా ఆ యొక్క దేవుని శక్తి అనేక మందిలో ప్రభావితం చెంది అనేక మంది రక్షణలో రావడానికి అవకాశం ఉంటుందండి. వస్తున్నారా? హ్యాపీ క్రిస్మస్ అంటాం, వారు కూడా మేరీ క్రిస్మస్ అంటారు, లేకపోతే సేమ్ టు యూ అంటారు కదా. ఆ క్రీస్తుని మనము గణపరచబడుతున్నామా? క్రీస్తును చూపించగలుగుతున్నామా? క్రీస్తు యొక్క ప్రేమను వారికి పరిచయం చేయగలుగుతున్నామా? ఆ ప్రేమ ఇచ్చే గుణము, ప్రేమించే గుణం క్రైస్తవుడు కలిగి ఉన్నాడా? ఈరోజు నిన్ను నన్ను మనుషులు ప్రేమించకపోవడానికి కారణం మనలో ప్రేమ లేదు. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? మనకు ప్రేమను రుచి చూపించడానికి, ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలో నేర్పించడానికి వచ్చాడు. నువ్వు ఎవరిని ప్రేమించకుండా, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా, అందరినీ దూరం పెట్టేసుకొని, అందరినీ అసహించుకొని, అందరినీ వెలివేసేసి నీ స్వార్థంతో, ఈర్ష్యతో నువ్వు ఉండిపోతే, నువ్వు క్రిస్మస్ చేసేస్తే ఆ క్రిస్మస్ దేవునికి చెందుతుందా? చెందదు, ఖచ్చితంగా చెందదు. మనము ఎదుటి వ్యక్తిని ప్రేమించేవారుగా ఉండాలి. ఇవ్వాలి. నీ దగ్గర ధనం ఉందా? ఈ క్రిస్మస్లో వస్త్రాలు పెంచాలి, చీరలు పెంచాలి, స్వీట్ పెంచాలి, భోజనాలు పెట్టాలి. ఎవరైనా చాలా కష్టంలో దీనస్థితిలో ఉంటే వారిని ఆదరించాలి. అది కదా క్రీస్తు మనకి నేర్పించింది. క్రీస్తు అందుకు కదా ఈ లోకానికి వచ్చింది. మన ఎదుటి వ్యక్తిని ప్రేమించమని కదా మనకు నేర్పించింది మన క్రీస్తు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది ఆజ్ఞ. ఇది ఖచ్చితంగా క్రైస్తవుడు చేయవలసిన ఆజ్ఞ. చాలామంది ఈ క్రిస్మస్లో లక్షలు ఖర్చు పెడతారు తెలుసా? దేనికి ఖర్చు పెడతారు? పెద్ద లైటింగ్ పెట్టేస్తారు, పెద్ద స్టార్ నెల రోజులు 2 నెలల నుంచి తయారు చేస్తారు స్టార్ని. ఆ స్టార్ డబ్బులు ఎవరో దీనస్థితిలో, ఎవరో అనారోగ్య పరిస్థితుల్లో, ఆరోగ్యము జబ్బు బాగు చేసుకోలేని పరిస్థితుల్లో, దీనత్వంలో తినడానికి తిండి లేని, కట్టుకోవడానికి వస్త్రాలు లేని వారికి సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు నిజమైన క్రిస్మస్ నా బిడ్డ చేశాడు భూమి మీద అని సంతోషిస్తాడు తెలుసా. కానీ అలా చేస్తామా? నా భార్యకు మంచి పట్టుచీర, ఉప్పాడకొచ్చి పట్టుచీర కొనేసుకో, 10,000 20,000 రూపాయలు ఇట్టు పట్టుచీర కొనేసి, నా బిడ్డలకు మంచి షాపింగ్ మాల్కి వెళ్ళి మంచి ఖరీదైన బట్టలు కొనుక్కొని, నేను కూడా సూటు బూటు వేసుకొని, నేను హంగామా చేసేసి, నా ఇంటికి పెట్టుబడి పెట్టేసి, నా చర్చికి పెట్టుబడులు పెట్టేసి, రంగులు వేసేసి, పెయింట్లు వేసేసి, స్టార్లు పెట్టేసి, లైటింగ్లు పెట్టేసి, డీజీ సౌండ్లు పెట్టేసి, రకరకాలుగా సౌండ్లు పెట్టేసి, రకరకాలుగా మోడలింగ్గా మనం చేసేసుకుంటే, ఎదుటి వ్యక్తిని ప్రేమించకపోతే, ఎదుటి వ్యక్తిని ప్రేమకు మనము ఆ ప్రేమతో మనం వాళ్ళని ఆకర్షించకపోతే మనం చేసే క్రిస్మస్ వ్యర్థమే కదా. వ్యర్థమే. చాలామంది మిషనరీలు ఏం చేశారో తెలుసండి? మన దేశానికి వచ్చిన, విదేశీ నుంచి మన దేశానికి వచ్చిన మిషనరీలు ఏం చేశారో తెలుసా?
వారి ఆస్తులను అమ్మేశారు తెలుసా? ఎవరి కొరకు? పేదల కొరకు, లేని వారి కొరకు, పేదరికంలో ఉన్న వారి కొరకు, అనాథుల కొరకు, విధవరాండ్రుల కొరకు, భర్తలు పోగొట్టుకున్న వారి కొరకు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న వారి కొరకు వారి ఆస్తులను అమ్మేసి మన భారతదేశానికి సహాయం చేశారు. వారికి ఉండడానికి ఇల్లు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, సరైన సౌకర్యాలు లేకపోయినా, వారి కష్టార్జితానంతా, వారి జీతానంతా మన దేశానికి ఖర్చు పెట్టిన ఎంతోమంది మిషనరీలు ఉన్నారు తెలుసా? ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా వెల్డింగ్ జాబ్ చేసుకోను, మంగళ పనులు చేసుకోను, రకరకాల పనులు చేసుకొని వారికి వచ్చిన ఆదాయంలో నుంచి కొంత మన భారతదేశానికి ఎందుకు పంపిస్తున్నారు తెలుసా? ఇదిగో ఇక్కడ పేదరికంలో చాలామంది ఉన్నారు, విధవరాండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథలు ఉన్నారు అని ఏం చేస్తున్నారు? వారి క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నారు, పంచుతున్నారు అనేక మందికి. మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను ఎంతో ప్రయత్నం చేశాను. ఇక్కడ కొంతమందికి చీరలు పెట్టాలి, భర్తలు పోగొట్టుకున్న వారికి, విధవరాండ్రులకి, తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలకి, ఇలాంటి వారి అందరికీ వస్త్రాలు పంచాలి. ఎంత ప్రయత్నం చేస్తున్నాను, ఎంతమంది దగ్గరికి నేను వెళ్ళి సహాయం అడిగాను. కానీ ఒక అమ్మ మాత్రము 10 దుప్పళ్ళు ఇచ్చి, అయ్యా మీ చర్చిలో అక్కడ ఎవరైతే ముసలోళ్ళు ఉన్నారో, ఎవరైతే విధవరాండ్రులు ఉన్నారో వాళ్ళకి 10 దుప్పళ్ళు పంచని ఒక ఆమె ఇస్తే ఆ 10 దుప్పళ్ళు తెచ్చుకొని ఈరోజు ఈ క్రిస్మస్ నేను చేస్తున్నాం. అంటే అనేక మందికి మనం ఇచ్చే గుణం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఎదుటివారిని ప్రేమించేవారుగా మనం ఉండాలి. అప్పుడే మనము నిజమైన క్రైస్తవులు, నిజమైన క్రిస్మస్ అర్హులము. మనం చూద్దాం ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. నీతిమంతుడు తన పశువుల ప్రాణముతో దయచూచును. క్షమించాలి, 10వ అధ్యాయం 12వ వచనం. 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహములు రేపును. ఏం చేస్తుందంట? పగ. మనకి పగ ఉందనుకోండి, ప్రేమకు బదులు మనకి పగ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది? ఇంకా కలహాలు, ఇంకా గొడవలు తెస్తుందా లేదా? ఒక వ్యక్తి దగ్గర నాకు పగ ఉందనుకోండి, ఆ పగ నేను పెంచుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆడి అన్నయ్య అన్న నాకు బూతిగా అనిపిస్తుంది, ఆడి ఎంత గౌరవంగా పిలిచినా నాకు తప్పుగానే అనిపిస్తుంది. ఎందుకంటే నాలో ప్రేమ లేదు, నాలో పగ ఉంది కనుక. వాడు ప్రేమగా మాట్లాడినా ఇంకా పగ ఏం చేస్తుందంటే కలహాలు రేపుతుంది, గొడవలకు దారి తీస్తుంది, ఇంకా దూరాన్ని పెంచుతుంది. నాలో పగ పెట్టుకొని నేను ఎంతగా ఆ వ్యక్తి నన్ను ప్రేమించినా ఆ ప్రేమ నేను స్వీకరించలేను, ఆ ప్రేమకి బద్ధుడు నేను ఉండలేను. కానీ బైబిల్ గ్రంథం అంటుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఎవరైనా నీకు అన్యాయం చేశారనుకో, ఎవరైనా నిన్ను మోసం చేశారనుకో, ఎవరైనా నీకు ద్రోహం చేశారనుకో, ఎవరైనా నిన్ను అనరాని మాటలు అన్నారనుకో, ఖచ్చితంగా క్రీస్తులా నువ్వు ప్రేమిస్తే ఆ దోషాలన్నీ కప్పబడతాయి. వాడు నేను ఎంత దూరం పెట్టినా, ఎంత అసహించుకున్నా, ఎంత తృణీకరించినా, ఎంత హేళన చేసినా, ఎంత నీ మీద బ్యాడ్ ప్రచారం చేసినా, మనలో కానీ ప్రేమ ఉంటే, మనలో దేవుని ప్రేమ ఉంటే ఆ దోషాలన్నిటినీ కప్పేస్తుంది. వాడు దోషం చేసినట్టే కదా, మనం తిట్టుకుంటాడు, మనం అసహ్యించుకుంటాడు, మన దగ్గరికి రానివ్వడు, ఎన్ని ప్రయత్నాలు మనం దూరం పెట్టాలనుకుంటాడు. మనము నిజమైన బిడ్డలము, దేవుని బిడ్డలమైతే వారు ఎంత దూరం పెట్టినా మనం అంత దగ్గరికి వెళ్ళాలి. వారు ఏ పని చేసినా ఆ దోషాలన్నీ కప్పబడాలంటే అది పెద్ద భూతత్వంలో మనము చిన్న మాటని కూడా భూతత్వంలో చూస్తున్నామంటే మనలో ప్రేమ లేకపోతే అది జరుగుతుంది. అది సేవకుల మధ్యనైనా, భార్య భర్తల మధ్యనైనా, తల్లిదండ్రుల మధ్యనైనా, స్నేహితుల మధ్యనైనా, ఇరుగుపారు మధ్యనైనా మనకు ప్రేమ లేకపోతే చిన్న మాటను కూడా పెద్దగా మనకి భూతద్దములు పెట్టి చూస్తాం. మనకి ప్రేమ ఉందనుకోండి, ఎన్ని బూతులాడినా, కొట్టినా, తిట్టినా, ఎన్ని అనరాని మాటలన్నా మనలో ప్రేమ ఉంటే క్షమిస్తాం. క్రీస్తుని పిడిగుద్దులు గుద్దారు తెలుసా? కేకరించి ఉమ్మి వేశారు. యేసుక్రీస్తు కంటే గొప్పవారము మనం కాదు కదా, యేసుక్రీస్తు కంటే పరిశుద్ధులమా కాదు కదా. తెల్లవారు నేస్తే మరలా రాత్రి అంతవరకు ఈ నోటి నుండి ఎన్ని మాటలు తోలనాడిపోతాము.
తెలిసన్నా తెలియకపోయినా స్పీడ్లో వచ్చేస్తే కొన్ని మాటలు. కానీ యేసుక్రీస్తు నోట ఏ కపటము లేదు. అంత పరిశుద్ధుడు. మాటలో కూడా ఆయన ఏ తప్పు చేయలేదండి. అలాంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకం ఏం చేసిందంట? పిడిగుద్దులు గుద్దింది, కేకరించి ఉమ్మి వేసింది, తలకి ముళ్ళ కిరీటం పెట్టింది, ఈడ్చుకుంటూ వీధులు వీధులు ఈడ్చుకుంటూ ఆ సిలువు మోసుకుని ఆ మ్రాను మోసుకుంటూ కొరడాల దెబ్బలు కొట్టుకుంటూ ఆ కలవరిగిరి మీదకి నడిపించారు యేసుక్రీస్తుని. ఏనాడైనా అంత బాధపడ్డాడు కదా, అంత అవమానించబడ్డాడు కదా, అంత అసహించబడ్డాడు కదా, ఏనాడైనా వారిని తిరిగి బదులు సమాధానం చెప్పాడా? ఒక్క మాట అంటే కోటాని కోట దేవదూతల సైన్య సమూహము కూడా వచ్చి వారిని అందరినీ అక్కడికక్కడికే విత్తుడి సెకండ్లో నాశనం చేసేస్తా తెలుసా? అంత పవర్ ఉంది ఆయనకి. అయినా సరే ఏం చేశాడు? ప్రేమను చూపించాడు మనకి. అయ్యా, పరిశుద్ధుడైన నేను మానవుల కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే ప్రేమను పంచడానికి. మీకు ప్రేమించడం తెలియదు కదా, నాకు ప్రేమించడం నిజంగా తెలియదు కదా, నేను క్రీస్తుని చూస్తే నిజంగా నేను మనిషిని ఎలా ప్రేమించాలో నాకు అర్థమవుతుంది. ఒక 5 భర్తలతో సమర స్త్రీ కనబడుతున్నప్పుడు నా ప్రభు ఎలా క్షమించాడో అలాగ నేను ప్రతి స్త్రీని క్షమించేవాడుగా నేనుండాలి. తల్లిదండ్రులను విడిచిపెట్టేవాడుగా క్రీస్తు ఉండలేదే. ఆ కలవరిగిరిలో సిలువేస్తున్నప్పుడు కూడా తన తల్లి అయిన మరియను సహోదరుడికి యోహాను అనే భక్తుడి చేతిలో పెట్టాడే. ఆ ప్రేమ తల్లిదండ్రిని ఎలా చూడాలో ఆ ప్రేమ నాకు తెలియదు కనుక నా క్రీస్తు దగ్గరికి వస్తే ఆ ప్రేమను తెలియజేస్తాడు. భార్య దగ్గర ఎలా ఉండాలి, భర్త దగ్గర ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇవన్నీ గ్రంథంలో తన భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాటల ద్వారా మనము ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలో ఖచ్చితంగా దేవుడు నేర్పిస్తాడు. మనకి ప్రేమించడము తెలీదు, మనిషిని ఆకర్షించుకోవడం తెలీదు, మనిషిని రాబట్టుకోవడం మనకు తెలీదు, మనం ఎలా మాట్లాడాలో మనకు తెలీదు, ఎలా ప్రేమించాలో మనకు తెలీదు కనుక క్రీస్తు మనకు అన్నిటినీ నేర్పించడానికి లోకానికి వచ్చాడు. మనలను క్రీస్తు ఎందుకు వచ్చాడంటే ప్రేమను పంచడానికి వచ్చాడు. మనం కూడా ప్రేమను పెంచాలి. చాలామంది ఏం చేస్తారు తెలిసి క్రిస్మస్లో దుప్పళ్ళు పెంచుతారు, చీరలు పెంచుతారు, భోజనాలు పెడతారు, అనేక మంది కోట్ల రూపాయలు డొనేషన్ చేసి పేద ప్రజలకు ఎంతోమంది ఇచ్చే గొప్ప గొప్ప దాతలు ఉన్నారు తెలుసా? గొప్ప గొప్ప దాతలు ఉన్నారు. కొంతమంది మరి గొప్ప గొప్ప దాతలు వారి దగ్గర ఎంత ఆస్తులున్నా కనీసం ₹1 కూడా పక్కవాడికి సహాయం చేయరు తెలుసా? కనీసం అయ్యో, బంధువులు ఉన్నారే కష్టంలో, నా ఇరుగు పొరుగు వారు ఉన్నారే, నా స్నేహితులు ఉన్నారే, నాకు తెలిసిన వారు ఉన్నారే, ఇంత కష్టంలో నష్టంలో ఉన్నారే అని కనీసం నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని లక్షలు ఉన్నాయి, ఇన్ని వేల రూపాయలు ఉన్నాయి, ఇంత ఆస్తుంది, ఇంత ఆదాయం వస్తుంది, ఇంత వ్యాపారాలు అభివృద్ధి పొందుతుంది అని ఖచ్చితంగా కొంత అమౌంట్ ఎవరైనా సహాయం చేస్తారా? సహాయం చేసేవారు ఉన్నారు, సహాయం చేయలేని వారు కూడా చాలా ఎక్కువ మంది మనకు కనిపించేది. సహాయం చేయలేని వారు ఎక్కువ మంది కనిపిస్తారు. అంటే ఒక వ్యక్తికి ఒక గిఫ్ట్ ఇచ్చామనుకోండి, మరలా వాడి దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తేనే ఇస్తారు. ఇప్పుడు ఫంక్షన్లు చేసినా, పెళ్ళిళ్ళు చేసినా, ఏం చేస్తారు? గిఫ్ట్లు ఎందుకు ఇస్తారు? మరలా గిఫ్ట్కి ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తాడని, ₹1000కి ఇంకో 100, 200 కలిపి వేస్తాడని ఈరోజు ఏం చేస్తారంట? ఆశిస్తున్నారు, ప్రతిఫలం ఆశిస్తున్నారు. కానీ క్రీస్తు అలాంటి ఆశించే ప్రేమ ఆయనది కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. కొరింథీయులకు మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో ఆయన ఎలాంటి ప్రేమ కలిగి ఉండమన్నాడో మనల్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథం చూడగలిగితే ఈ ప్రేమ దీర్ఘకాలము సహించును. నేను ఆడింటికి వెళ్ళను, ఆమెతో నేను మాట్లాడను, వాళ్ళు ఉన్న చోటకి నేను వెళ్ళను, వారు వస్తున్న చోటకి నేను రాను, వారు కూర్చున్న కుర్చీ పక్క నేను కూర్చోను, వారు ఉన్న చోట నేను ఉండను అని అంటే మనం అలాంటి క్రిస్మస్లు ఎన్ని చేసినా వ్యర్థము. మనము శాశ్వతమైన ప్రేమతో మనం దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక మనలో ప్రేమ ఉంటే దీర్ఘకాలం సహిస్తాం. అది భార్య అయినా, భర్త అయినా, మన స్నేహితులైనా, తల్లిదండ్రులైనా, ఎవరినైనా సరే మనం దీర్ఘకాలం సహించాలి అంటే
మనం ఆ ప్రేమ కలిగి ఉండాలి. మనలో ప్రేమ ఉంటే దీర్ఘకాలమును సహిస్తాము. అంత మాత్రమే కాదు, ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది. నీ భర్త తప్పు చేయొచ్చు, నీ భార్య తప్పు చేయొచ్చు, నీ బిడ్డలు తప్పు చేయొచ్చు, నీ స్నేహితులు తప్పు చేయొచ్చు, నీ రక్త సంబంధికులు తప్పు చేయొచ్చు. మనలో ప్రేమ ఉంటే ఏం చేస్తుందంటే క్షమించే గుణం కలిగి ఉంటాం. ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది. ఎందుకంటే అలాంటి ప్రేమ సహోదరుల మధ్య ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన దగ్గర ఉంటే పెడదాం, లేకపోతే దేవుడు ఏం అడగడు. నా దగ్గర ఏమీ లేవు, ఇక్కడ రావడానికి కూడా ఏమీ లేవు, కానీ ఇప్పుడు నువ్వెందుకు ఇవ్వలేదు, ఇక్కడ క్రిస్మస్ ఎందుకు చేయలేదు, మీ వీధిలో అందరికీ ఎందుకు సహాయం చేయలేని దేవుడు నన్ను అడగడు. నా దగ్గర ఉండి, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, వ్యాపారం సమృద్ధమైన ఆదాయం వచ్చి కోట్లు లక్షలు వేల రూపాయలకు రోజుకి టర్నోవర్ అవుతే ఖచ్చితంగా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. అరే, నువ్వు ఎదుటి వారికి సహాయం చేయకుండా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ఎంత సంబరాలు చేసుకున్నా నీ సంబరం అంతా బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. మరి ఎప్పుడు నేను క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలి, హ్యాపీ క్రిస్మస్ అని నేను ఎప్పుడు అనాలంటే, నేను ఎదుటి వ్యక్తిని ప్రేమించి ఎదుటి వ్యక్తికి సహాయం చేసి నాకున్న దాంట్లోనే కొంత ఎదుటి వారికి సహాయం చేసి అప్పుడు హ్యాపీ క్రిస్మస్ చెప్పు. అప్పుడు దేవుడు నా బిడ్డ సభాష్ అంటాడు, మెచ్చుకుంటాడు, మనం చూసి మురిసిపోతాడు. ఇదిగో వారి దగ్గర ఉన్న స్థితిలోనే కొంత ఎదుటి వారికి ప్రేమను పంచుతున్నారు అని దేవుడు చాలా సంతోషిస్తాడు. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ, దైవ ప్రేమ కలిగి ఉండటమే క్రిస్మస్. మొదటిది ఏంటంట మారు మనసు పొందటమే క్రిస్మస్. మారు మనసు పొందడం కొరకే యేసుక్రీస్తు వచ్చాడని ఎవరైతే స్వీకరిస్తారో అదే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగి ఉండటమే క్రిస్మస్. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలండి. అంత మాత్రమే కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఆయన కొరకు బ్రతికే వారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. ఏంటో తెలుసా మాట? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎవరికి లాభం అంట? ఎవరికి పడితే వాడికి డ్రింక్ తాగేసి, డీజీ సాంగ్లు పెట్టేసి, మంచి హంగామాలు చేసేసి, పెద్ద స్టార్ పెట్టేసి, బిల్డింగ్ అంతా లైటింగ్ పెట్టేసి, కొత్త బట్టలు మంచి పొడపొడి చీరలు కట్టేసుకొని, మంచి సిఎంఆర్ షాపింగ్కి వెళ్ళి సూటు బూటి నేను వేసేసుకొని, నేను ఎవరిని ప్రేమించకుండా, నాకు మారుమనసు లేకుండా, నాకులో పాపక్షమాపణ లేకుండా, ఆ యొక్క దేవుడి యొక్క హృదయంలోనికి నేను దేవుని ఆహ్వానించకుండా నేను ఎంత ప్రేమించేసినా, నేను మరణించిన తర్వాత మరణం ద్వారా దేవునికి లాభమా? నాకు లాభమా? ఎవరికి లాభం ఉండదు కదా. భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. ఈ చావు, మరణము అందరికి వస్తుందా? కొందరికి వస్తుందా? అందరికీ మరణం వస్తుంది కదా. ఈ మధ్యకాలంలో దుమ్ములపేట గ్రామంలో పిట్ట రాలిపోతున్నారు తెలుసా మనుషులు. అందరికీ మరణ భయం ఉంది. నువ్వు రాజులకి భయపడకపోయినా, నీ భర్తకు భయపడకపోయినా, నీ భార్యకు భయపడకపోయినా, నీ తల్లిదండ్రులకి భయపడకపోయినా, నీ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలకి నువ్వు భయపడకపోయినా, కలెక్టర్కి భయపడకపోయినా, పోలీస్ డిపార్ట్మెంట్కి భయపడకపోయినా, ఎవరికి భయపడతావు తెలుసా? ఖచ్చితంగా మరణానికి ఎవడైనా సరే భయపడవలసిందే. నువ్వు సీఎం అయినా, నువ్వు పిఎం అయినా, నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు డిఎస్పీ అయినా, నువ్వు ఎంత పెద్ద మనిషివైనా, నీకు ఎంత ఆస్తులున్నా, ఎంత ధనవంతుడివైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కానీ, ఎంత కండలు సంపాదించిన వాడవైనా, ఎంత బలవంతుడివైనా, మరణానికి ఎవడైనా సరే భయపడవలసిందే. ఎవరైనా తల వంచవలసిందే. దానిని జయించేవాడి భూప్రపంచములో ఎవ్వరు లేరు, నా క్రీస్తు తప్ప. మరణాన్ని జయించిన నా యేసు తప్ప, ఆ యేసు అడుగు జాడల్లో నడిచిన వారు తప్ప ఎవరు మరణాన్ని జయించలేరు. యేసు క్రీస్తు అడుగు జాడల్లో నడిస్తే, ఒకవేళ భౌతికంగా నువ్వు ఇక్కడ మరణించినా మరలా నువ్వు జన్మించే స్థలం ఒకటి ఉంది, అదే పరలోకం. మరణిస్తావు, కప్పెడేస్తారు, మరలా క్రీస్తు రెండో రాకడలో నువ్వు లేపబడతావు, మహిమ శరీరం ధరించుకుంటావు, ఉన్నతమైన లోకానికి, పరిశుద్ధ లోకానికి,
పరిశుద్ధులున్న లోకానికి, ఆ పరలోకానికి యుగ యుగాలు నువ్వు బ్రతికి ఉంటావు. ఏంటి, ఎవరు పడితే వారు మరణం దేవునికి విలువగలదు కాదు. ఎవరిది మరణం దేవునికి విలువగలదంటే, కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. అలా కుర్చీలో కూర్చోబెట్టు, అసకు వచ్చిన పెద్ద ఆయన కూర్చోబెట్టు. ఒక ముగించేదా, పావు గంటలో ముగించేసుకుందాం. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 15 వచనం. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 15 వచనములో ఎవరి మరణము దేవుని దృష్టికి విలువగలదో పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూడగలిగితే, 15 వచనము 116వ అధ్యాయము కీర్తన గ్రంథము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. తాగేసి చనిపోతే ఆ మరణం విలువ ఉండదండి. వ్యభిచారం చేసేసి ఎయిడ్స్ జబ్బులు తెచ్చేసుకొని మరణిస్తే ఆ మరణం వల్ల దేవునికి సంతోషం కాదు, అది విలువైన మరణం కాదు. లివర్లు పోగొట్టుకునే, ఊపిరితిత్తులు పోగొట్టుకునే, కిడ్నీలు పోగొట్టుకునే, గుండెని పాడు చేసుకునే, అవయవాలంతా మనమే పాడు చేసుకుంటే అలా మరణిస్తే ఆ మరణం విలువగలది కాదు. మరి ఎవరి మరణం విలువగలదంట? యెహోవా భక్తులు, ఎవరైతే భక్తిపరులుగా బ్రతుకుతారో, ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో, ఎవరైతే పరిశుద్ధులుగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని కొరకే బ్రతుకుతారో అలాంటి వారి మరణం దేవుని దృష్టికి విలువగలది. అలాంటి మరణము మనము కలిగి ఉండాలంటే, ఆ విలువ మనం కలిగి ఉండాలంటే, మనం క్రీస్తు నా కొరకు పుట్టాడనే విషయాన్ని మనం తెలుసుకొని, అయ్యా నేను మరణిస్తానే, మరణించిన తర్వాత మరొకసారి నాకు బ్రతుకుంది, ఇదిగో క్రీస్తు నాకు నిరూపించాడు, నాకు సాక్షిగా ఉన్నాడు, నాకు మాదిరిగా ఉన్నాడు, నేను మరణించిన తర్వాత ఆ నిత్యత్వంలోనికి నేను వెళ్తాను. నా క్రీస్తు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడుగా ఉన్నాడు కనుక నేను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన కుమార్తెగా ఉంటే, ఆయన కుమారుడుగా ఉంటే నేను మరలా కూడా జన్మిస్తాను, మరలా కూడా ఆయన రాజ్యంలోనికి వెళ్తాం. అది విలువైన మరణం. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కొరకు నీతిగా బ్రతకాలి, ఎదుటి వారిని ప్రేమించాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. నేను ముసలోని అయిపోయాను, నేను వృద్ధుడిని అయిపోయాను, ఇప్పుడు నాకెందుకు దేవుడు అని అనకూడదు. నువ్వు ఇంకా బలంగా ఉండాలంటే, ఇంకా యవ్వన కాలంలోనికి రావాలి అంటే ఖచ్చితంగా దేవుడు చావు లేని ఆ లోకంలోనికి, ఆకలి లేని ఆ లోకానికి, దప్పిక లేని ఆ లోకానికి, జబ్బులు లేని ఆ లోకానికి నేను వెల్కమ్ చెప్తున్నాడు తెలుసా? ఈ 2025 సంవత్సరం ఈ డిసెంబర్ మాసం 25వ తేదీన నేను ముసలోని అయిపోయాను. చాలామంది అంటారు, నేను ముసలోని అయిపోయాను, అన్నీ అయిపోయి బాబు, ఇప్పుడెందుకు నేను దేవుని దగ్గరికి వచ్చి నేనేం చేస్తానంటారు. నీకు మరలా బ్రతకాలని ఆశ ఉంటే, మరలా సంతోషంగా ఉండాలని ఆశ ఉంటే, అయ్యా ఇప్పటికే నేను దగ్గుతోటి, జలుబుతోటి, అనేకమైన కీళ్ళ నొప్పులతోటి, నడువు నొప్పుతోటి, అనేకమైన రోగాలతో నేను బాధపడుతున్నాను, ఇంకా నాకు చావులేని ఆ లోకం కావాలి, ఇప్పుడే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో నేను ఉన్నాను, నా కొడుకులు నా కూతురులు ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటే, ఆ ఆకలి లేని లోకానికి నీవు వెళ్ళాలని ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నువ్వు వృద్ధుడువైనా సరే, ముసలోలైనా సరే, అయ్యా నేను పాపిని, అయ్యా నేను పాపం చేశాను, వయసులో ఉన్నప్పుడు పాపం చేశాను, చిన్నప్పుడు పాపం చేశాను, పెళ్ళైన తర్వాత పాపం చేశాను, నన్ను ఒక్కసారి క్షమించమని మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంత భయంకరమైన పాపం చేసినా మనసు పూర్తిగా, హృదయపూర్వకంగా మన పాపాలను ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమించబడతాం. నిన్ను దేవునికి, నీకు దేవునికి అడ్డుకున్న పాపాలన్నీ దేవుడు కొట్టివేసి వెల్కమ్ చెప్తాడు, రమ్మంటాడు, చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. నువ్వు రేపు చనిపోతున్నా పర్వాలేదు, నువ్వు రేపు చనిపోతావు అనే విషయం నీకు తెలిసినా సరే, ఆ క్షణమే అయ్యా నేను రేపు చనిపోతున్నాను, ఇదిగో నేను పాపిని ప్రభువా, నన్ను రక్షించయ్యా, నేను ఎన్నోసార్లు నేను తిట్టాను, ఎన్నోసార్లు నీ మాటలు విన్నాను, సౌండ్ ద్వారా విన్నాను, స్వార్థ ద్వారా విన్నాను, స్వార్థముల ద్వారా విన్నాను, కరపత్రికల ద్వారా విన్నాను, వాక్యం ద్వారా విన్నాను, అయినా సరే నాలో మార్పు లేదయ్యా. అయ్యా నేను చనిపోతానంట, నేను నరకానికి వెళ్ళిపోతానంట, నేను పరలోకానికి వెళ్ళాలి ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా నీ కన్నీరు కార్చుకొని హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ముసలోడవైనా సరే, ముసలమ్మవైనా సరే,
రేపో మాపో చనిపోతున్న వాడవైనా సరే ఖచ్చితంగా దేవుడు క్షమించే దేవుడు ఆయన. దేవుడికి ఏ స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా క్షమించే దేవుడు. మన మరణం విలువగలదా ఎప్పుడుగా ఉంటుందంటే భక్తిపరులుగా మనం చనిపోవాలి. తాగుబోతులుగా మనం చనిపోకూడదు. వ్యభిచారులుగా మనం చనిపోకూడదు. లంచగొండుగులుగా మనం చనిపోకూడదు. అన్యాయం చేసేవారుగా మనం చనిపోకూడదు. మనలో స్వార్థము, కల్మషము, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలతో మనం చనిపోతే ఆ మరణం దేవుని దృష్టికి విలువగలది కాదు. మనం భక్తిపరులుగా చనిపోవాలి. అమ్మా మంచి విశ్వాసమ్మ, మంచి మనిషి అమ్మ, మంచోడయ్యా, మంచిదాయ్యా, మంచోడని మనం సాక్ష్యం పొందాలి. మంచి భక్తిపరులుగా మనం సాక్ష్యం పొంది మనం మరణిస్తే ఖచ్చితంగా దేవుడు మనలను నిత్యత్వంలో నడిపిస్తాడండి. క్రీస్తు కోసం జీవించే వారికి మాత్రమే అది లాభకరము. పౌలు అన్నాడు కదా, నా మట్టుకు బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభం అంటే ఎవరికి పడితే వారికి లాభం కాదు. దేవుని కొరకు ఎవరైతే బ్రతికి చనిపోతారో వారికి లాభం. ఒక ప్రవీణ్ పగడాలు కానీ, ఒక గంటేలి ప్రకాశ్ కానీ, ఒక ఏసన్ గారు కానీ, పెద్ద పెద్ద భక్తిపరులు ఉన్నారు కదా, అలాంటి వారి మరణం దేవుని దృష్టికి చాలా గొప్పది, చాలా లాభకరంగా ఉంటుంది. అలాంటి జాబితాలలో భక్తిపరుల జాబితాలలో మన పేరు ఉండాలి. అలాంటి మరణం మనం కలిగి ఉండాలి. కానీ అలా తాగేసి, అలా లారీ కిందకి వెళ్ళిపోయో, అలా తాగేసి, అలా ఊపిరితిత్తులు పోగొట్టేసుకొని, అలాగ తాగేసి కిడ్నీలు పోగొట్టేసుకొని, అలా తాగేసి నా అవయవాలన్నీ పాడు చేసుకొని హాస్పిటల్లో నేను ఎంత గుండెలు బాదుకున్నా ప్రయోజనం ఏముండదు అండి, ఏముండదు. మనం భక్తిపరులుగా చనిపోవాలి. మన పేదవాడవైనా సరే, ధనవంతుడివైనా సరే, పొట్టుగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొడవగా ఉన్నా, బక్కగా ఉన్నా, లావుగా ఉన్నా, ఏది చోట దేవుడు మనం భక్తి పరులమా కాదా, మన విశ్వాసులమా కాదా, మనం పరిశుద్ధులమా కాదా, మనం నీతిమంతులమా కాదా, ఇది మాత్రమే దేవుడు చూస్తాడు. దగ్గర ఆస్తి లేదు అమ్మా, చిన్న పాకేసుకున్నావు, చిన్న పందిరేసుకున్నావు, నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వను అని అండ దేవుడు. నువ్వు పాకేసుకున్నా, పందిరేసుకున్నా, బరకాలేసుకున్నా, నువ్వు భక్తిపరుడు అయితే, నువ్వు నీతిమంతురాలు అయితే, నువ్వు పరిశుద్ధురాలు అయితే ఖచ్చితంగా నేను కౌగిలించుకున్నాడు తెలుసా. బంగారు రోడ్ల మీద నడిపిస్తాడు నిన్ను. నీకు లోకంలో ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, తాటకింట్లో ఉండొచ్చు, బరకాలు వేసుకోవచ్చు, నీకు లోపలికి ఇంట్లోనికి వెళ్తే ఇంత మట్టి నీ కాళ్ళకి అంటుకుంటూ రావచ్చు. కానీ మనం భక్తిపరులుగా మనం మరణిస్తే, భక్తిపరులుగా మనం జీవిస్తే, మనం మరణించిన తర్వాత ఆయన బంగారు వీధులంట నడిపిస్తాడు. ఒక తులం బంగారం కొనాలని ఎంత ఆశపడతాం. ఒక తులం బంగారం ఉంది, లేకపోతే ఇన్ని కాసుల బంగారం ఉంది, ఇన్ని తులాల బంగారం ఉంది అని మురిసిపోతాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అమ్మా నీకు బంగారు వీధులు వేసాను రా, బంగారు వీధుల మీద నేను నడిపిస్తాను. నువ్వు రోడ్డు ఏంటో తెలుసా, అది తారు రోడ్డో సిమెంట్ రోడ్డో కాదు, అది బంగారం తీసిన ఆ వీధులు ఉన్నాయి. నీకు వెల్కమ్ చెప్పడానికి ఆయన చేతులు చాపుతున్నాడు తెలుసా, చేతులు చాపుతున్నాడు. నిజమైన భక్తుల మరణము ఆ బంగారు రోడ్ల మీద నడిపిస్తాడు. ఈ లోకంలో నీకు అన్నం ఉండొచ్చు, అన్నం వండుకోవడానికి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ శరీరం సహకరించకపోవచ్చు, నీ అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, నీకు అనేకమైన రోగాలు నీకు ఉండొచ్చు. కానీ పరలోకములో అసలు నీరసం అంటే ఏంటో తెలీదు, జ్వరం అంటే ఏంటో తెలీదు, జలుబు అంటే ఏంటో తెలీదు, అసలు అది ఏంటో తెలీదు. చూడండి, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద జబ్బులు చెప్పామనుకో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు తింగరంలో చూస్తారు, అంతే కదా. గర్భసంచి ప్రాబ్లం ఉందని నా కూతురు చెప్పాను అనుకో, తనకు తెలుస్తుందా? తెలియదు కదా. లేకపోతే గుండెపోటు నొప్పమ్మా అంటే తెలుస్తుందా? తెలియదు కదా. పరలోకంలో కూడా అంతే. గుండెపోట అది ఎలా ఉంటుంది, జ్వరమా అది ఎలా ఉంటుంది, ఏంటి గర్భిణీ స్త్రీ ప్రాబ్లమా అది ఎలా ఉంటుంది, గర్భసంచి ప్రాబ్లమా అది ఎలాగుంటుంది, నడునొప్పి ప్రాబ్లమా అది ఎలాగుంటుంది, గ్యాస్ట్రిక్కా అది ఎలాగుంటుంది అని అడుగుతారు అక్కడ. ఎందుకంటే దానికి పరలోకములో ఎటువంటి జబ్బులు రావండి, ఎటువంటి అనారోగ్యాలకు చోటు లేని దేశం అది. ఆ దేశానికి మనం తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. చూడండి, ఎండాకాలం వస్తే ఒకప్పుడు మనకి ఇలా ట్యాంకులు ఉండే కాదు, కుళాయిలు ఉండే కాదు కదా, నీళ్ళు లేక విలవిలలాడిపోయారు జనాలు. నీళ్ళ కారులు వస్తే మా ఊర్లో కొట్టుకుండేవారు బిందులతోటి, ఎక్కడికో డైరీ ఫార్మ్ సెంటర్ వెళ్ళి మోసేవారు. కానీ నా పరలోకములో నాకు దప్పిక లేని లోకం అది. పరలోకంలో ఏముండదంట, దప్పిక, దాహం అంటే ఏంటో నాకు తెలీదు. కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, అసూయ ఏంటి తెలియలేని స్వచ్ఛమైన పవిత్రమైన లోకము పరలోకం. ఆ లోకానికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకొచ్చాడు. మన స్వార్థంతో, కుళ్ళుతో, కుతంత్రాలతో మనం చనిపోతే, క్రీస్తుని ఎరగక చనిపోతే ఆ చావుకి లాభం ఉండదు.
మనకి చావుకి లాభం ఉండాలంటే మనం భక్తి పరులుగా చనిపోవాలి, నీతిమంతులుగా చనిపోవాలి, పరిశుద్ధులుగా చనిపోవాలి, యథార్థవంతులుగా మనం చనిపోతేనే మన చావుకి లాభకరము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు, లోకానికి రాసిన సువార్త 2వ అధ్యాయము 10, 11 వచనం నుంచి 8వ వచనం నుంచి 15 వచనంలో సందర్భం కనిపిస్తుంది. కొంతమంది గొర్రెల కాపరులు అలాగా తన మందను కాసుకున్న రాత్రి వేళ స్వప్నముందు ఒక దేవదూత వచ్చి ప్రత్యక్షమై దేవుని మహిమంతా ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడుతున్నప్పుడు ఏంటి ఆ సత్యాన్ని ఎప్పుడైతే క్రీస్తు పలానా దేశంలో పుడుతున్నాడు, దావీదు అనే పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇదే మీకు ఆనవాలి, పొత్తుగుడ్డలతో ఒక పశుతొట్టులో పరుండబెట్టిన మీరు చూస్తారు, ఇదే మీకు ఆనవాలి అని ఎప్పుడైతే ఆ స్వప్నమందు ఆ దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క దూత వారికి చెప్పినప్పుడు వారు ఆ గొల్లలు ఏం చేశారు తెలుసా? యేసుని ఆరాధన చేసిరి. ఏం చేశారంట? వారు బీటెక్లో, ఎంటెక్లో, పిహెచ్డీలు ఏం చేయలేదు. విద్య లేని పామర్లు దేవునికి విధేయత చూపించారు, దేవుని మాట నమ్మారు, దేవుని స్వార్థను నమ్మారు. అనేక మంది ప్రజలకు ఆ వార్తను చెప్పారు. అయ్యా, దావీదు పట్టణమందున రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడంటయ్యా అని ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆ గొల్లలో ఏం చేశారంట? ప్రచారం చేశారు. కానీ ఈరోజు మన దగ్గర ఎంటెక్ ఉందో, బీటెక్ ఉంది, పిహెచ్డి ఉంది, పెద్ద పెద్ద చదువులు చదువుతున్న వారు కనీసం దేవునికి విధేయత చూపిస్తున్నారా? విధేయత చూపించట్లేదండి. కొంత జ్ఞానం ఉంటే చాలండి. ఆకాశానికి నిచ్చినేసేస్తాను అంటున్నాడు, ఆకాశానికి భూమికి పందిరేసేస్తాను అంటున్నాడు, కొంత జ్ఞానం ఉంటే. కానీ జ్ఞానం కలిగిన తూర్పు దేశపు జ్ఞానులు సాష్టంగపడి క్రీస్తుని ఆరాధన చేశారు. ఇదిగో నేను చంద్రమండలంలోనికి వెళ్తున్నాను, నేను ఆకాశ నక్షత్రాల సైజును కనిపెట్టుకుంటున్నాను, నేను అనేకమైన నేను టెక్నాలజీ కనిపెడుతున్నాను, నేను పెద్ద సైన్సిస్ట్ను, పెద్ద శాస్త్రవేత్తను అంటున్న వారు ఈరోజు క్రీస్తుని ఆరాధిస్తున్నారంటే ఆరాధించట్లేదు. సైన్సిస్టులు ఏమంటారు తెలుసా? అసలు దేవుడు ఎవరు, దేవుడు ఉన్నాడని అంటారు తెలుసా? మనం దేవుడిని నమ్ముతామా? కానీ సైన్సిస్టులు దేవుడిని నమ్మరు. సైన్సిస్టులు చంద్రమండలంలోకి వెళ్తున్న వారు రేపు వర్షం వచ్చేస్తుందని మనకు చెప్పేస్తున్నారే, గాలి వేగం ఎంత ఉంటుంది, సముద్రం మీదకి మీరు వెళ్ళకండి అని చెప్తున్నారే, గొప్ప గొప్ప సైన్సిస్టులు చెప్తున్నారే, వీళ్ళందరూ దేవుణ్ణి నమ్మరు. జ్ఞానం ఎక్కువైపోయింది వారికి. కానీ తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తుని ఏం చేశారంట? ఆరాధన చేసిరి, సాష్టంగపడి వారి కానుకలను సమర్పించిరి. సాంబ్రాణి, బోలమును, బంగారమును కానుకలుగా సమర్పించిరి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ దగ్గర కాస్త జ్ఞానం ఉండొచ్చు, నువ్వు తూర్పు దేశపు జ్ఞానుల కంట గొప్పవాడువు కాదు. మందిరానికి సమయానికి వస్తారా? రారు. కొంత చదువు ఉండి, కొంత పదవి ఉండి, కొంత హోదా ఉండి, కొంత ఆస్తి వస్తే అలా మట్టిలో కూర్చోమని కూర్చుంటారా? నాకు గచ్చి లేదు, టైల్స్ లేదు, మట్టిలోనే కూర్చున్నాను. నేలకి ఎంత హైట్ ఉందో చర్చి కూడా అదే హైట్. అంటే ఏంటంట, మనం నేల మీద కూర్చున్నాం. ఇప్పుడు ఒక ధనవంతుడిని తీసుకొచ్చి, మంచి వ్యాపారవేత్తని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటాడా? కూర్చోడండి. దుమ్మిలిపేటలో ఒక ఆయన కోట్లకు అధిపతి ఏమన్నాడు తెలుసా? పెద్దనా, ఆ చర్చికి ఎందుకు మనసు అంటే ఏమన్నాడు తెలుసా? ఇరే ఆ రోడ్లోనే, ఆ ఎర్రమెట్టి రోడ్లో నేను కూర్చోనా అని అన్నాడు తెలుసా? కరోనాలో చనిపోయాడులేండి. ఆయన పెద్ద కాకినాడలో పెద్ద చర్చి ఉంటుందండి, చాలా పెద్దది, ఏసీతో ఉంటుంది, ఫుల్గా ఏసీతో ఉంటుంది. ఆ చర్చికి వెళ్ళేవాడు. పెద్దనా, పునాది కల సంఘం కదా ఈ సంఘము దుమ్మిలిపేటలో, ఈ సంఘానికి ఎందుకు వెళ్ళట్లేదంటే వాళ్ళు చిన్న ఏదో గొడవలు వచ్చి మూలకి వెళ్ళిపోయి చిన్న రేగి షెడ్ వేసుకున్నారు ఎర్రమెట్టి రోడ్లో, ఆ షెడ్లో కూర్చోనని అన్నాడు. అంటే ఆయన అహం ఏం చేస్తుందంట? దేవుని మందిరానికి కూర్చోడానికి విధేయత చూపించలేకపోతుంది. అంటే ధనం ఉన్నా, పదవున్నా, నీ దగ్గర చదువులు సంధ్యలున్నా, ఏమంటే క్రీస్తుని ఆరాధించవంటే ఆరాధించరు ఈరోజు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాతో కలిసి ఒక గంట సేపు ఆరాధన చేయండి అంటే అని వస్తాడా? ఒక డిఎస్పి దగ్గరికి వెళ్తే వస్తాడా? ఎందుకంటే అరే నేను డిఎస్పిని రా, నేను కలెక్టర్ని రా, నేను సీఎం అని రా, నేను పిఎం అని రా, నేను ఎమ్మెల్యేను, మీ వార్డుకి కౌన్సిలర్ను, మీ వార్డుకి ప్రెసిడెంట్ని, నేను ఇక్కడికి వచ్చి కూర్చొని మీతో కలిసి ఆరాధన చేయాలా అని అంటాడండి. కానీ ఎవరు ఏమనుకుంటా, తూర్పు దేశమంత జ్ఞానం కలిగిన వారు ఈ భూప్రపంచంలో ఎవరు లేరు. అలాంటి జ్ఞానులే నా యేసుకి సాష్టంగా పడి నమస్కారం
చేసిరి, ఆరాధన చేసిరి. మనం సమయానికి మన దగ్గర చదువున్నా, పదవులున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఎంత బలగమున్నా, ఎంత పేరున్నా మనము విధేయత దేవునికి చూపించేవారుగా ఉండాలి. సమయానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. సమయాన్ని దేవుని ఆరాధించాలి. ఆయనకిచ్చిన సమయాన్ని మనం దొంగిలించేవారుగా ఉండకూడదు. నా కాలేజీకి టైం అయిపోతుంది, నా వ్యాపారానికి టైం అయిపోతుంది, నా బిజినెస్ టైం అయిపోతుంది, ఈరోజు నేను చర్చి ఎగ్గొట్టేస్తానంటే ఖచ్చితంగా దేవుడు ఆ క్రిస్మస్ నువ్వు ఎంత క్రిస్మస్ చేసినా నీ క్రిస్మస్ని దేవుడు ఆరాధించడు. నేను సమయానికి మందిరానికి వెళ్ళు, సమయానికి పాటలు పాడు, సమయానికి వెళ్ళి దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. అప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు. అప్పుడు దానికి ఆరాధనకి అర్థం ఉంటుందండి. అంతేగాని ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చేసావు, ఏదో నెలకు ఒకసారి వచ్చేసావు, కూర్చొని ఒక పాట పాడేసావు, కూర్చొని ఒక గోడకు చేరబడవు, నువ్వు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని గెంతులేసినా, డీజే సాంగ్లు పెట్టినా, నువ్వు పెయింట్లు వేసి ఎంత స్టార్ పెట్టి ఎంత లైటింగ్ పెట్టినా దేవుడు నీ వైపు కూడా చూడ్డు. తెలుసా? ఈ విషయం ఎవరికి తెలియట్లేదు క్రైస్తవులకి. పెద్ద స్టార్ పెట్టేద్దాం, పెద్ద లైటింగ్ పెట్టేద్దాం, పెద్ద రంగులు వేసేసుకుందాం, మా పండగ వచ్చేసింది, సంక్రాంతి వాళ్ళకి వచ్చేసింది, ఉగాది వాళ్ళకి వచ్చేసింది, రంజాన్ పండుగ వాళ్ళకి వచ్చేసింది. క్రిస్మస్ అంటే ఇదే, రంగులు వేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పెయింట్లు వేసుకోవడం, డీజీ సాంగ్లు పెట్టుకొని డ్యాన్సులు వేసుకోవడం, బీర్ పాటలు తెచ్చుకొని పాటలు చేసుకోవడం, ఇదే క్రిస్మస్ అనుకుంటున్నారు ప్రజలు. మనము మార్పు లేకుండా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల ఖర్చు పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. బూడిదలో పోసిన పన్నీరు దేనికైనా పనికొస్తుందా? దేనికి పనికిరాదు కదా. అలాగే నువ్వు డీజీ సాంగ్లు పెట్టినా, నువ్వు ఎంత స్టార్ పెట్టినా, ఎంత లైటింగ్లు పెట్టినా, ఎంత సిఎంఆర్ షాపింగ్కి వెళ్ళి పొట్టి చీరలు కట్టుకున్నా నీ ఆరాధన దేవునికి నచ్చదు. దేవుడు ఏ మాత్రము హర్షించడు నిన్ను చూసి. చూడండి, ఒక రాజుగా, నా మాటలు ముగిస్తున్నాను, ఒక రాజుగా ఉన్న ఆయన మందిరానికి ఎంత విధేయత చూపించాడో మీకు ఆ మాట చూపించి నేను ఒక 5 నిమిషాల్లో నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడే లేచి, ఎప్పుడు లేచాడంట? పెందల కాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయిను. ఒక రాజు, బైబిల్లో ఉన్న ఒక రాజు, దేవుని భక్తిపరుడు పెందల కాడలేసి, అయ్యా ఈరోజు క్రిస్మస్, ఈరోజు చర్చిలో ఆరాధన జరుగుతుంది, ఈరోజు మేమందరం క్రీస్తుని ఆరాధించాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు అవుతుందయ్యా, ఈ సమయం నేను పోగొట్టుకోకూడదు. నా ఒళ్ళు బాగుపోయినా, నీరసం ఉన్నా, బలహీనం ఉన్నా, నాకు జ్వరం వచ్చినా, రొంపు వచ్చినా, కాలు చెల్లి పీకేసినా, ఈరోజు నేను ఖచ్చితంగా నా సేవకుడు ఆరాధన చేస్తున్నాడు, నా సేవకుడు ఈరోజు క్రిస్మస్ పెట్టాడు, ఖచ్చితంగా నేను వెళ్ళి పాలు పంపులు పొందుకోవాలి. ఎప్పుడు వెళ్ళాలి? వాక్యం టయానికి కదా వెళ్ళాలి, ఆరాధన అయిన తర్వాతే కదా వెళ్ళాలి. లాస్ట్ ముగింపు ప్రార్థనలను కూడా మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎవ్వరు ఏమనరు కదా, గేట్లు వేయరు కదా, తాళాలు వేసేయరు కదా. అదే 9 గంటలకు టైం పెట్టి సేవకుడు గేట్ వేసేస్తే వస్తారా? ఎవరైనా 10 గంటలకు వస్తారా? రారు కదా. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే, నువ్వు వేసేసుకో, ఇంకొకడు ఉన్నాడు కదా అక్కడ కూడా వేసేస్తే, అలా చర్చిలన్నీ మాట్లాడుకొని, సేవకులందరూ మాట్లాడుకొని, అయ్యా మీరు 10 గంటలకు రాకపోతే తాళాలు వేసేస్తామంటే నువ్వు ఏమైపోతావు? కానీ సేవకులు ఇంకా మీకు అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు తెలుసా? 10 గంటలకు వచ్చినా, 10:30కు వచ్చినా, 11 గంటలకు వచ్చినా, ఆఖరి ప్రార్థన కూడా వస్తారు తెలుసా? మేము సేవకుల మీటింగ్ అని వెళ్తానా, ముగింపు ప్రార్థనలో కూడా వస్తారు. ఎన్ని తిట్లు తిడతారో, మిమ్మల్ని ఎంతే తిడతారు తెలుసా? మమ్మల్ని ఎన్ని తిట్లు తిడతారో తెలుసా? మాకంటే పెద్ద పెద్ద సేవకులు ఉంటారు కదా, ఎన్ని మాటలంటారు తెలుసా? సిగ్గు అనిపిస్తుంది, తలదించుకుంటాం వాళ్ళు ఎన్ని మాటలకి. మీరు అనుకుంటారు ఈరోజు సేవకుడు నా కోసమే మాట్లాడని మందిరానికి మానేస్తారు. అయ్యో నా సేవకుడు ఈరోజు నన్నే గద్దించేశాడని ఏం చేస్తాం? అలిగేస్తాం, సంఘాన్ని విడిచిపెట్టేస్తాం. కానీ మమ్మల్ని ఎన్ని మాటలంటారు తెలుసా? ఎన్ని తిట్లు తిడతారు తెలుసా? మాకు ఎదురు సమాధానం చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం సమయాన్ని పాటించేవారుగా ఉండాలి. ఒక హిజ్కియా రాజే పెందల కాడ లేచి తన మందిరానికి వెళ్తున్నప్పుడు మనం రాజులమా? మనం బయటికి వెళ్ళకపోతే తర్వాత రోజు పొస్తుంటుందే, మనకెందుకంత గర్వం, అందుకంత బిల్డప్ ఎందుకు మనకి?
దేవుని దగ్గర విధేయత చూపించ బద్దులమై ఉన్న మనము దేవుని సమయాన్ని దొంగలిస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని సమయాన్ని దొంగలించేసి సమయానికి మందిరానికి వెళ్లకుండా హ్యాపీ క్రిస్మస్ అనంటే దేవుడు ఎంత నవ్వుకుంటాడో తెలుసా? మరి ఒక్కరోజు టయానికి వచ్చావా చర్చికి? ఒక్కరోజు ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు నువ్వు ఉన్నావా? నువ్వు హ్యాపీ క్రిస్మస్ చెప్పేస్తున్నావేంట్రా? నువ్వు అస్సలు వీలు లేదురా, నీకు అర్హుడు కాదురా, నీకు అర్హత లేదు నీకు. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు ఎవరైతే ఉంటారో వారు హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఎవరైతే మారుమనసు పొంది బాప్తిజం పొందుకుంటారో వారు హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఎదుటివారికి నీకున్న దాంట్లో ఎదుటివారికి సహాయం చేసి హ్యాపీ క్రిస్మస్ చెప్పు. అప్పుడు దేవుడు హర్షిస్తాడు, దేవుడు మెచ్చుకుంటాడు నిన్ను. దేవుడు గొప్పోడు కనుక మనం గొప్పవారుగా ఉండాలనుకుంటున్నాడు. ఇంకొక మాట చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. అంటే దినాలు చెడ్డవి. మనం సమయాన్ని పోనిచ్చేవారుగా ఉండకూడదు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానం వలె కాక. అంటే సమయాన్ని ఎవరు పోగొట్టుకుంటారంట? జ్ఞానం తెలియలేని వారికి సమయం విలువ తెలీదు. అయ్యో, ఈ గంట నాకు ఎంత ప్రాముఖ్యమో, ఇదే గంటలో ఈ 12:30 గంటలో పెద్ద హాస్పిటల్ ఎంతమంది మరణిస్తారో తెలుసా? యాక్సిడెంట్లు ఎంతమంది మరణిస్తారో తెలుసా? ఈ మధ్యకాలంలో బస్సులు తగలడిపోతున్నాయి. పడుకున్నవారు పడుకున్నట్టుగా చనిపోతున్నారు తెలుసా? విన్నాం కదా మనం. బస్సులు తగలడిపోతున్నాయి. చిన్న బిడ్డలు, పెద్దవారు, ముసలోళ్ళు, పెళ్ళికి వచ్చిన వారు, పెళ్ళిళ్ళకి వెళ్ళి వచ్చిన వారు, కాలేజీకి వెళ్ళిన వారు, ఊర్లకి వెళ్ళిన వారు, వీళ్ళందరూ తగలడిపోతున్నారు కదా. హెలికాప్టర్లు, విమానాలు కూలిపోతున్నాయి కదా. సముద్రంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు మనకు సమయము, టైం విలువ తెలిసిందా? మనం ఏమనుకుంటున్నాం? ఇంకా టైం ఉంది, పర్లేదులే, తర్వాత మారు మనసు పొందుదాం, తర్వాత దేవుని సంద్రానికి వెళ్దాం, తర్వాత సంవత్సరం వెళ్దాం, ఎన్ని వాయిదాలు వేసేస్తున్నాం తెలుసా? దినాలు చెడ్డవి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు గనక మనము దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకోవాలి. మనం ఆయువు ఉండగానే ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించాలి. అది నిజమైన క్రిస్మస్. అందుకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఒక మాట చూపించిన మాటలు ముగిస్తున్నాను. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలీదు. మన జీవితం ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది. శాశ్వతంగా మనం ఉండం. ఈరోజు మైక్ పెట్టుకుంటా నేనే, దేవుడు చిటికేస్తే ఇప్పుడు మైక్ పడేసి వెళ్ళిపోవాలి, నేను చనిపోవాలి, వెళ్ళిపోవాలి. శాశ్వతంగా ఎవడి లోకంలో ఉండడు. మనము ఈ ఆయువు ఉండగానే మనం ఏం చేయాలంట? ప్రభువుని రక్షకుడుగా మన హృదయంలోనికి ఆహ్వానించాలి. అంతేగాని ఇంటికి రంగులేసేసి, ఒంటికి మంచి మంచి బట్టలు వేసేసి, మంచి మంచి స్టార్లు పెట్టేసి, మంచి లైటింగ్ పెట్టేసి, మంచి డీజీ సాంగ్లు పెట్టేసి, మంచి గంటలు వేసేసి, రికార్డింగ్ డాన్సులు వేసేస్తే ఆ క్రిస్మస్ వల్ల దేవుడు ఆరాధించబడ్డావు. రంగులేసుకోండి, లైటింగ్ పెట్టుకోండి, స్టార్లు పెట్టుకోండి, కొత్త బట్టలు వేసుకోండి. కానీ మనము మారు మనసు పొందేవారుగా ఉండాలి, ప్రేమను పంచేవారుగా ఉండాలి. క్రీస్తు నా ఇంట్లో ఉండాలి, క్రీస్తు నా హృదయంలో ఉండాలి, క్రీస్తు అడుగు జాడల్లో నేను నడిచేవారుగా నేనుంటే నువ్వెంత క్రిస్మస్, ఎంత పెద్ద స్టార్ పెట్టుకున్న దేవుడు ఏ మాత్రం కోపపడ్డావు. నువ్వు ఎన్ని రంగులు వేసుకొని మంచి క్వాలిటీ రంగులు వేసుకున్నా ఎందుకు రంగులు వేసుకున్నావు అని అడగడు. కానీ నువ్వు మార్పు చెందకుండా నువ్వు రంగులేసేసి, మార్పు చెందకుండా నువ్వు కొత్త బట్టలు వేసేసి, మార్పు చెందకుండా నువ్వు పెద్ద స్టార్లు పెట్టేసి, మార్పు చెందకుండా నువ్వు లైటింగ్ పెట్టేసి, మార్పు చెందకుండా డీజీ సాంగ్లు పెట్టేసి, ఎంత గంటలు వేసేసి క్రీస్తు పుట్టాడు నువ్వెంత గొంతు చించుకొని అరిచినా దేవునికి ఏ మాత్రం ఉపయోగం ఉండదు. నీకు నోరు నొప్పి తప్ప ఆ ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడడు. అందు నిమిత్తము యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. పండగలు చేసుకోవడానికో డాన్సులు వేసుకోవడానికి యేసుక్రీస్తు రాలేదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను లోకంలోనికి పరలోకానికి తీసుకువెళ్ళడానికి. ఆయన గొప్పోడు, శ్రీమంతుడు, ధనవంతుడు. ఆయన ఎలాగొచ్చాడు తెలుసా? కనీసం ఆ తల్లి గర్భంలో నుండి బయటకు వస్తున్నప్పుడు స్వీకరించేవారు లేరు. అంత దీనస్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? అంత తగ్గింపులోనికి ఎందుకు వెళ్ళిపోయాడు? పశువులు ఉండే ప్లేసులో ఆయన జన్మించాడంటే
ఎందుకంత దీనస్థితి కలిగి ఉన్నాడో? ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సముద్రం ఆయనది, ప్రకృతి అంతా ఆయనది. ఆయన కలుగును గాకంటే కలిగిన వాటిని అన్నిటిని కలగజేసిన గొప్ప శక్తిమంతుడైన దేవుడు ఆ కనడానికి మరియకు స్థలం లేని పరిస్థితుల్లోనికి, ఆ పశుశాలలోనికి, ఆ పశువులున్న తొట్టులో ఆయన పడుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను గొప్పోళ్ళు చేయడానికి, నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన ఏమైపోయాడంట? శ్రీమంతుడు దరిద్రుడైపోయాడు మనం శ్రీమంతులు చేయడానికి, మనం గొప్పవాళ్ళు చేయడానికి. గొప్పవాడైన దేవుడు పేదోడైపోయాడు. ఆయన కనీసం ఆ రక్త మార్కులు చూడడానికి కూడా మనుషులు లేరు, ఆ బొడ్డు కత్తిరించడానికి కూడా ఎవరు లేరు. ఆ చీకటి చలి, ఈ చలికాలంలో ఆయనకు ఒక దుప్పటి కప్పేవారు, వస్త్రం కప్పేవారు లేరు. ఈరోజు చూడండి, ఒక మనం బిడ్డ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఒక డెలివరీ అవుతున్న ఇన్ని చీరలు పట్టుకెళ్తాం, ఇన్ని క్లాతులు పెట్టుకెళ్తాం. కానీ యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఏ క్లాత్ అయినా ఉందా? అమ్మా ఇదిగో ఈ గుడ్డ కప్పు, చలిత్తిపోతాడు, పసికంద కదా అని ఎవరైనా కనికరించారంటే కనికరించలేదు. అన్నీ దేవునికి తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు. ఎవ్వరు నన్ను స్వీకరించరు. ఈ మరియాని ఎవ్వరు ఇంట్లోకి పిలిపించి అమ్మా ఇగో ఈ రూములో డెలివరీ వేసుకో అని ఎవ్వరు ఆహ్వానించరు. అయినా సరే కన్య గర్భము ద్వారా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను నన్ను బాగు చేయడానికి, నిన్ను నన్ను గొప్పవారు చేయడానికి, నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి, నిన్ను నన్ను శ్రీమంతులు చేయడానికి ఆయన ఆ రోజు ఆ తల్లి గర్భాన్ని ఎంచుకొని దీనుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆకాశం ఆయనదే, మరొకసారి చెప్తున్నాను, ఆకాశం ఎవరిదంట? ఆయనదే, భూమి ఆయనదే. కానీ భూలోకములు ఆయనకి చోటు లేదు. మళ్ళీ ఏం అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, నీ అందచందాలు అడగట్లేదు, ఏం అడగట్లేదు. నీ హృదయం ఉందో తెలుసా? నీ హృదయం చిన్న చోటు. క్రీస్తు నేను ఉంటాను నీ ఇంట్లో, నీ హృదయంలో నేను వస్తాను, నేను చిన్న చోటు ఇవ్వు. అనేక మంది దానికి చోటిచ్చావే. నీ ఇంట్లో పెద్దదానికి అన్నిటికి నీ చోటిచ్చావు. నీ హృదయంలో నాకు చిన్న చోటు ఇస్తే చాలు, నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళిపోతాను అంటున్నాడు. మరి అట్టి యొక్క పరలోకానికి మనం వెళ్ళాలి అంటే మన హృదయంలో ఎవరు ఉండాలంట? క్రీస్తు ఉండాలి. మన హృదయంలో రక్షకుడు పుట్టాలి. రక్షకుడు మన హృదయంలో పుడితేనే అది నిజమైన క్రిస్మస్ నీకు నాకు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఒక పాట చూసుకొని మనం ముగించుకుందాం. ఒక పాట చూసుకుందాం.